అందరికీ వందనాలండి. దేవుడు ఈరోజు మన కొరకు శుద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 1వ వచనము. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క మాటలు ఎంతో విలువ కలిగినవి. ఈ మాటలను కేవలము దేవుడు మాత్రమే ప్రతి మాటను కూడా దైవ గ్రంథంలో మన కొరకు వ్రాయించి ఇచ్చి ఉన్నారు. భక్తుడు అంటున్నాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. శరీరానుసారులకు వారు పాపము చేస్తూ ఆనందపడుతూ ఉంటారు. కానీ దేవుని ఎరిగినటువంటి భక్తులు దేవుని వాక్యమును బట్టి అధికముగా ఆనందిస్తూ ఉంటారని భక్తుడు అంటున్నాడు. అంటే దేవుని మాటలు వింటుంటే వీళ్ళకి ఆనందం, దేవుని యొక్క మాటలు అనుసరించడం వలన వీరికి ఆనందం, దేవుని యొక్క మాటలు గైకొనడం వల్ల వీరికి ఆనందం. భక్తుల యొక్క లక్షణం అలా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి దేవుని మాటలు వినుటలో ఆనందం చూపించగలుగుతున్నామా? దేవుని మాటలు వినుటలో ఆనందం మనకు దొరుకుతుందా? ఖచ్చితంగా ఎక్కడ నీకు ఆనందం దొరకదు. కానీ దేవుని మాటలు వింటూ వాటిని అనుసరిస్తూ ఉన్నప్పుడు అధికముగా ఆనందము ఎప్పుడైతే నీ హృదయంలో కలుగుతుందో నీవు సరైనటువంటి మార్గములో ఉన్నావని అర్థం. దేవుని మాటలు వింటూ నువ్వు చిరాకుగా, నీకు భారంగా, ఇబ్బందిగా అనిపించింది అనుకో, నువ్వు సరైన మార్గములో లేవు. కనుక దేవుని మాటలు అధికముగా వాటిని బట్టి ఆనందించగలిగినటువంటి వాడు ధన్యుడంట. మనం అందరం కూడా దేవుని మాటలు ఎంత శ్రద్ధగా వినడానికి సిద్ధంగా ఉన్నామండి. కనుక మనం అందరం కూడా ధన్యులమే. ఎందుకంటే ఆయన వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు నాతో ఏం మాట్లాడతారా? ఆయన మాటలు వినుట వలన మనం ఆనందపడుతున్నాం కదా. ఖచ్చితంగా మనం అందరం కూడా ధన్యులమే. ఒకవేళ మీలో ఎవరైనా ఆయన యొక్క వాక్యాన్ని బట్టి ఆనందించలేకపోతే కనుక ఇక నుంచి అలా కాకుండా దేవుని మాటలను బట్టి అధికముగా ఆనందించేవాడుగా ఉండండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారణ దేవా, మీకు వందనములు. ఈరోజు మీ వాక్యము చేత మాతో మాట్లాడారు. నిజమే తండ్రి, మీ మాటలను బట్టి అధికముగా ఆనందించగలిగినటువంటి స్థితిని మా అందరికీ దయచేయమని ఈరోజు నిబిడల వారు పనులు ప్రారంభిస్తున్నట్టుగా మీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి నిబిడలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.